ఒకవైపు వైసీపీ పార్టీ వాళ్ళేమో షర్మిల చదువుతున్న ప్రతి స్క్రిప్ట్, సభల్లో ఆమె చెప్తున్న ప్రతి మాటలు, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చెప్తున్నారు, ఆమెకంటూ సొంత అజెండా లేదు, సొంత ఇది లేదు, చంద్రబాబు స్క్రిప్ట్ నే ఆమె ఫాలో అవుతున్నారని చెప్పి సజ్జల చాలా సార్లు మాడారు. దీన్ని ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఇప్పటికీ స్క్రిప్ట్ పెట్టుకుని చదువుకుంటున్నాడు మీడియా ముందు, మీ అందరికీ తెలుసు. మరి నిజంగా స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే అంత అనర్గళంగా, అంత ధీటుగా, ఎవరికి భయపడకుండా, అంత దమ్ముగా ఆవిడ మాట్లాడుతా ఉన్నారు అంటే కాంగ్రెస్ హాజ్ అవర్ ఓన్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీకి ఎవరో స్క్రిప్ట్ ఇవ్వాల్సినటువంటి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి భయపడి ఏ ఓటు బ్యాంకునైతే ప్రజలకి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి దోచుకున్నాడు, ఆ ఓటు బ్యాంక్ మొత్తం ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, మైనారిటీలు, దళితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి అధికారం కోల్పోతామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అంటే జనంలో ఇందాక మేము అడిగిన క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, జనంలో ఉన్నట్టు ఏదో షర్మిలకి మంత్రి పదవి ఇవ్వలేదనో, ఆస్తి పంపకాలలో బయటకు వచ్చిన షర్మిల కాదా? అంత ఆశ ఆమెకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా షర్మిల గారే ఛాలెంజ్ చేశారు. ఒక్కసారి కూడా నేను వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన దాఖలాలు లేవు, ఏనాడు కూడా ఆవిడ నాకు ఇది కావాలి అని చెప్పి కోరింది లేదు. సో అటువంటి నిజంగా ఆవిడకి మంత్రి పదవి కావాలి అనుకుంటే వైసీపీకి చెందినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆవిడే కదా పాదయాత్ర చేసింది. అటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకుని ఎన్నో రాజకీయాలు చేయొచ్చు ఇక్కడే కూర్చుని. ఇక్కడే స్థానికంగా ఉండి ఆవిడ వాళ్ళందరినీ కూడా రాబట్టుకుని వాళ్ళ ద్వారా కూడా డిమాండ్ చేయించవచ్చు. నాకు తెలిసి ఆవిడకి అటువంటి ఆలోచన లేదు. ఏదో ఒక రకంగా కావాలని చెప్పి ఈవిడిని ఇప్పుడు బురద చల్లటం కోసం మంత్రి పదవి అలా అంత ఆలోచన ఆవిడకు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడు కాదు, ఆవిడే ముఖ్యమంత్రి అయి ఉండేది. అండ్ ఛాలెంజింగ్ డేస్. అందుకే ఇప్పుడు విజయం ఏ పార్టీలో ఉన్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేసి ఆవిడ నేను దూరంగా ఉంటాను అని చెప్పి స్వయంగా ప్రకటించడం జరిగింది. అన్నాచెల్లికి దూరంగా ఉన్నారా ఆమె? లేకపోతే కాంగ్రెస్ ఫ్యామిలీ మెంబర్ తల్లిగా ఇద్దరికి ప్రేమను పంచుతా ఉన్నారు, ఇద్దరి క్షేమం కోరుకుంటా ఉన్నారు. అదే స్థాయిలో అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు షర్మిలా రెడ్డి గారికి అండగా కూడా ఉండటం జరిగింది. అంతేగాని వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఉన్నప్పుడు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ఉన్నంత వరకు విజయమ్మ షర్మిల పక్కన ఉన్నారు. ఎప్పుడైతే షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటర్ అయ్యారో విజయమ్మ షర్మిల నుంచి పక్కకి వెళ్ళి జగన్ వైపే ఉన్నారు అనేది ఒక టాక్. ఎవరికి తెలుసు? మీకు తెలీదా? నో, రేపు ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతాను అని చెప్పి షర్మిలా రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతా ఉంది. ఆవిడ కూడా వచ్చి షర్మిలా రెడ్డి గారికి పక్కన ఉండి ప్రచారం చేస్తారేమో. యూ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి విజయమ్మ గారు రావాల్సినంత అవసరం ఏం కనిపించట్లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైనప్పుడు షర్మిలా రెడ్డి గారికి అండగా ఉంటారని మాత్రం నేనైతే అనుకుంటా ఉన్నాను. ఓకే, వీ కాంట్ ప్రెడిక్ట్ ఇన్ పాలిటిక్స్ అన్నారు కదా, సో ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. మళ్ళీ జగన్ అన్న షర్మిల కలవచ్చు, టీడీపీ కాంగ్రెస్ కలవచ్చు. అయితే ఒకవేళ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పి జరుగుతా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలో నేను కంటిన్యూస్ గా 150 రోజులు నడిచాను. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఉమెన్ టు వాక్ 4000 kilometers I think. Yes, with accompanied Rahul Gandhi. And that's you are the only woman or you are the first woman? No, I'm the only woman. Okay. And the only person who walked with Rahul Gandhi ji in Bharat Jodo Yatra from Andhra Pradesh. Okay. ఆయన ఉన్నటువంటి ఆలోచన విధానం గాని, రాహుల్ గాంధీ గారి మనసు పెరిగిన ఒక కార్యకర్తగా నేను చెప్పదలుచుకున్నాను. అవినీతి పరులెవ్వరినీ కూడా దగ్గరికి రానివ్వరు అని చెప్పి నాకు బలమైన విశ్వాసం ఉంది. ఓకే, మరి మీరు ఆయనతో దాదాపు 4000 kilometers పాదయాత్ర చేశారు. ఏపీపీసీసీ అడగాల్సిందిగా మీరు అడగలేదా? నాకు ఇంకా స్థాయి ఉందని నేను అనుకోవట్లేదు. నేను అడిగింది కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 years పైనుంచే ఉంటున్నారా?
ఎస్, అంటే ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, బట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉన్నాం భయపడకుండా. కాంగ్రెస్ పార్టీ నేను యాక్టివ్ అయింది 2014లో. నిజం చెప్తున్నా, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బు సంపాదించిన నాయకులందరూ కూడా భయపడి పారిపోయిన తర్వాత, ఆ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన తర్వాత నేను చూసి చాలా బాధ అనిపించి నేను యాక్టివ్ రోల్ ప్లే చేయడం మొదలు పెట్టాను. ఐ కేమ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు కూడా అవకాశం ఉన్నా కూడా ఏనాడు కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. శుంకర పద్మశ్రీ గారు ఒక మహిళ, ఒక అమ్మ. అలాంటి శుంకర పద్మశ్రీ గారు అవతల పార్టీ నాయకుల్ని అరే ఒరే చవట దద్దమ్మ, మీ ఇంటికి వచ్చి కొడతాను, బట్టలిప్పి కొడతాను, ఇలాంటి పదజాలు వాడితే మీ ఫ్యూచర్ జనరేషన్ ఏమి చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే పాలిటిక్స్ లో బూతులే ఉంటాయని చెప్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళి కొడతాను. ఎందుకనంటే ఎస్, చాతగాని దద్దమ్ములు అనేది అది వాడుక భాష, ఎవరైనా మాట్లాడతారు. నేను ఇప్పటికీ కూడా గ్రామీణ రాష్ట్ర ప్రజలకి ప్రజల మధ్యలోకి వచ్చి కౌగులించుకుని ముద్దులు పెట్టి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రజల కడుపు మంట, గుండెలు పగిలిపోతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఆడపిల్లల్ని చాలా అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో, అది కూడా వైసీపీ బ్యాచే. ఎంత అసభ్యకరంగా అంటే మహిళల్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బజారుకి ఇచ్చే విధంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. మరి షర్మిల గారు గురించి చాలా తప్పుగా మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకొక మాట కూడా మాట్లాడారు, అంటే వాళ్ళు బెదిరించొచ్చా ప్రాణాలు తీస్తామని చెప్పి. షర్మిల రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షులుగా వచ్చారు కదా, దాని మీద అభిప్రాయం చెప్పమంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది. వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందో మీరందరూ చూశారు. అటువంటి పరిస్థితే షర్మిలారెడ్డి గారికి వస్తది అంటే, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మా నాయకురాల్ని ప్రాణాలు తీస్తాను అని చెప్పి బెదిరిస్తా ఉంటే మీడియా సాక్షిగా ఎవ్వరూ ఊరుకోరు. విల్ నాట్ టాలరేట్ దట్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కూడా చాలా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే నేలకి చీరేస్తానని చెప్పాను. ఎందుకు? తప్పే ఉంది దాంట్లో. మీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతా, పర్సనల్ లైఫ్ ని కూడా డ్యామేజ్ చేస్తా. మీకు మీ పర్సనల్ విషయాల గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదే. ఈ రోజు వరకు కూడా ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి దాఖలాలు మా కాంగ్రెస్ పార్టీలో మాకెవరికీ లేవు. కేవలం మీరు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా ఊరుకోము, మా నాయకురాలకి మేము అండగా ఉంటాము, ఆవిడ్ని కాపాడుకుంటాము అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 years నుంచి మీలాంటి వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు సడన్ గా వైఎస్ షర్మిలను తీసుకొచ్చి అధ్యక్షురాలను చేయడం మీ పార్టీలో అందరికి ఇష్టమేనా? మేమే కోరుకున్నాం కదా, మమ్మల్ని అందరినీ కూడా, ముఖ్యమైన నేతలందరినీ కూడా. మీలాగా మీడియా వాళ్ళందరూ కూడా ఆవిడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగు పెడతారు అన్నప్పుడు అడిగారు. మేమందరం కూడా మీ మీడియా ద్వారానే చెప్పాం ఎస్ వి వెల్కమ్ అని చెప్పి. అట్లాగే 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మమ్మల్ని అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అడగటం జరిగింది. మేము హోల్ హార్టెడ్లీ వి వెల్కమ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆమెతో కలిసి మేము పనిచేస్తాము, సహకరిస్తాము అని చెప్పి మేము చెప్పడం జరిగింది. శుంకర పద్మశ్రీ గారు ఇంట్లో పార్టీ ఆఫీసులో కన్నా ఎక్కువ కోర్టు కేసుల్లో తిరుగుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ కనపడుతూ ఉంటారు అనేది మీ మీద ఒక టాక్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలకి. ప్రజల్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, భయపెట్టి, ప్రజల ఆస్తుల్ని కబ్జాలు చేస్తూ, ఈ విధంగా పరిపాలన ఉంటే మరి ప్రజలకు అండగా నడవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. అందుకే నేను భయపడను. నేను జగన్మోహన్ రెడ్డికి భయపడను, మోడీకి భయపడను, చంద్రబాబు నాయుడికి భయపడను. ఎక్కడ సమస్య ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే 2017లో నాకు బాగా గుర్తుంది 1-to-1 ఇంటరాక్షన్ విత్ శ్రీ రాహుల్ గాంధీ. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళి ఆ సమస్య గురించి మనం మాట్లాడాలి, ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది.
ఈ రోజున మా నాయకుడు ఏమి కర్మనండి గాంధీ కుటుంబానికి, ప్రజల కోసం, ప్రజలకు అండగా ఉండటం కోసం నేను ఉన్నాను అని చెప్పి ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర చేస్తా ఉంటే మాలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తను ప్రజా సమస్యలపైన స్పందించకుండా, మాట్లాడకుండా మేము చూస్తూ ఊరుకోం. మోడీ వస్తే ఆంధ్రప్రదేశ్కి నువ్వు నమ్మక ద్రోహం చేశావయ్యా, యూ హ్యావ్ నో రైట్ టు స్టెప్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్, గో బ్యాక్ మోడీ అని చెప్పి నల్లబెల్లను తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నువ్వు అడుగు పెట్టావు అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కక్ష కట్టి నన్ను అరెస్ట్ చేసి తెల్లవారుజామున 3 వరకు కూడా నాకు బెయిల్ రాకుండా ఏదో ఒక రకంగా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలి అని చెప్పి కుట్ర పన్నితే మరి నేను అప్పుడు పోలీస్ స్టేషన్ లోనూ మరి కోర్టు ఆవరణలోనూ ఉండక ఎక్కడ ఉంటాను? అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని పేడ్ హాస్టల్ అని చెప్పి బూటకాళ్ళతో తన్ని వివస్తరణ చేసి అసభ్యకరంగా బూతులు తిడుతూ వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పు దెబ్బలు తింటావు అని చెప్తే మరి నా పైన కేసు కడితే వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి పోలీస్ స్టేషన్ లో కనపడక ఎక్కడ కనపడతాను? ఈడ్చి పారేస్తా ఉంటే మహిళల్ని, రైతుల్ని వాళ్ళకి అండగా నిలబడినందుకు మా పైన కేసులు పెడతా ఉన్నారు.